హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను గుంటూరు నుంచి బెంగళూరు వచ్చేటప్పుడు మధ్యలో ఆపితే హోటల్లో జీరా రైస్ తిన్నాం. సో మా అమ్మాయికి చాలా నచ్చిందంట. ఎందుకు మనం కూడా అదే చేసేద్దామని చేసేసాను. ఒక కుక్కర్లో బాస్మతి రైస్ ఇంకా అవన్నీ వేసేసి ఉప్పు ఆయిల్ వేసి ఉడికించేసాను. ఆ తర్వాత ఉడికినాక ప్యాన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీరా రైస్ కాబట్టి జీరా వేసేసాను. మనకి ఇంట్లో ఎప్పుడైనా కూరలు లేకపోయినా అదే కూర అన్నం తిని బోర్ కొట్టినా ఇలా చేసుకుంటే కొంచెం అంతా చేంజ్గా ఉంటుంది. సో ఉడికించిన బాస్మతి రైస్ వేసేసాను. సో కాజు వేసుకోండి, అక్కడక్కడ క్రంచీగా తగిలితే బాగుంటుంది. సో దీంట్లోకి ఆ కర్రీ వేస్ట్ ఎందుకు అని చెప్పి నేను రైతా చేసుకున్నాను. ఇంకా సైడ్లో సలాడ్ అనమాట. ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి నేను రైస్లో ఇంకా ఉప్పు వేయలేదు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది, సింప్లీ సూపర్. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కూడా ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయట్లేదండోయ్, సబ్స్క్రైబ్.